హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు పచ్చిమిర్చి టమాటా పప్పు రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు కడిగి పెట్టేసుకున్నాను, నానబెట్టానండి. సో స్టవ్ వెలిగించేసి అన్నం పెట్టేశాను. పక్కన టీ కూడా పెట్టేశానండి. రెండు ఒకేసారి చేసేస్తాను. అవి రెండు అయ్యేలోపు నేను ఇక్కడ పప్పుకి నానబెట్టేస్తున్నాను. చూడండి, ముందుగా కందిపప్పు తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోండి. తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు, ఆయిల్ వేయండి. వేసిన తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత టమాటో, సన్నగా కట్ చేసిన టమాటో వేసుకోండి. టమాటో ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే ఇది టమాటో పప్పు కదా, పచ్చిమిర్చి టమాటో పప్పు కదా. టమాటో ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. చూసి వేసుకోండి. టమాటో కూడా కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఆనియన్ కూడా కట్ చేయండి. ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి. పప్పు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎప్పుడు కారం వేసుకుని ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసేసేయండి. చూడండి, అన్నము ఉడుకు పట్టేసింది, టీ కూడా ఒక పక్కన అవుతుంది. సో అన్నం వంచేసానండి, వాడ్చేసాను, టీ కూడా అయ్యింది. దాని తర్వాత పప్పులో కొద్దిగా చింతపండు వేసుకునండి. కుక్కర్ మూత పెట్టేసి అప్ టు 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసేయండి. మీడియం సైజ్ మంట పెట్టేసి లో టు మీడియంలో పెట్టేసి 3 to 4 విజిల్స్ రానివ్వండి. అప్పుడే కదండి పప్పు మెత్తగా ఉడకబడుతుంది. దాని తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత సో కుక్కర్ విజిల్ తీసేయండి. తీసేసి చూడండి పప్పు మెదిగిందా లేదా. మెదగకపోతే ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టారంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసేయండి. చాలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు, మిర్చి, టమాటో, ఆనియన్స్ ఇవన్నీను. తర్వాత పోపు వేయండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసానండి. వేసి ఒక్కసారి మీరు పోపు పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుందండి పప్పు వచ్చేసి. మీరు ఇందులో ఇదే రకంగా చేసుకోవచ్చు, వేరే ఆకుకూరలు ఏవి కూడా అయినా వేసుకొని చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్